దావీదు మరియు గొర్రెల కాపరి. ప్రాచీన కాలంలో ఇశ్రాయేల్ దేశంలో ఓ చిన్న బాలుడు ఉండేవాడు. అతని పేరు దావీదు. అతను తన తండ్రి గొర్రెలను కాపాడుతూ కాలం గడిపేవాడు. దావీదు చిన్నవాడైనా గొప్ప హృదయమున్న ధైర్యవంతుడైనా. ఒకరోజు దావీదు గొర్రెలను పచ్చిక బాయిల్లో మేతకు తీసుకెళ్తున్నప్పుడు ఓ సింహం వచ్చి ఒక గొర్రెను పట్టుకునేందుకు ప్రయత్నించింది. దావీదు భయపడలేదు. దేవునిపై నమ్మకంతో, తన గట్టిపట్టు మరియు ధైర్యంతో దావీదు ఆ సింహాన్ని ఎదిరించి గొర్రెను కాపాడాడు. మరో రోజు ఓ ఎలుగుబంటి వచ్చి మరో గొర్రెను పట్టుకోవాలనుకుంది. కాని దావీదు మళ్లీ ధైర్యంగా పోరాడి తన గొర్రెలను రక్షించాడు. అతను ఎప్పుడూ దేవుణ్ణి ప్రార్థిస్తూ, ప్రభువా, నీవు నన్ను రక్షించు, నీవే నా బలం అని చెప్పుకొనేవాడు. ఈ విధంగా చిన్న బాలుడైన దావీదు దేవునిపై పెట్టుకున్న నమ్మకంతో బలంగా ఉండేవాడు. దేవుడు కూడా దావీదును ఆశీర్వదించి భవిష్యత్తులో ఒక గొప్ప రాజుగా మార్చాడు. పాఠం: మనం చిన్నవారమైనా బలహీనులమైనా దేవునిపై నమ్మకముంచితే ఆయన మనకు సహాయం చేస్తాడు. ధైర్యంగా, నమ్మకంగా ఉండాలి.